హైదరాబాద్లోని జలసౌధలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సమావేశం పలు కీలక అంశాలను చర్చిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించేందుకు ఈ భేటీ కీలకమైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రతకు సంబంధించి నిఘా, తనిఖీలు, పర్యవేక్షణ కేఆర్ఎంబీ పరిధిలో ఉండాలని తెలంగాణ కోరుతోంది. సాగర్ ప్రాజెక్టు తెలంగాణకు చాలా కీలకమైనదని, దాని నిర్వహణ హక్కులు తమ చేతుల్లోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనను బలంగా వినిపించనున్నట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు, సాగర్ ప్రాజెక్టు కంపోనెంట్లను కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. జలవనరుల సక్రమ వినియోగం కోసం ఈ ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్ర బలగాలైన సిఆర్పీఎఫ్ను ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన భద్రతా నిబంధనలు, నిర్వహణ అంశాలు చర్చించనున్నారు. కృష్ణానదీ జలాల పంపిణీపై వివాదాలను పరిష్కరించడం కూడా ఎజెండాలో ఉంది. 2 రాష్ట్రాలు తమ వాదనను బలంగా వినిపిస్తూ ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ భేటీ ద్వారా సాగర్, శ్రీశైలంపై స్పష్టమైన నిర్ణయాలు రావాలని 2 రాష్ట్రాలు కూడా ఆశిస్తున్నాయి. జల వివాదాలకు కేంద్రం పక్షపాతంగా వ్యవహరించకూడదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ వాదనను వినిపించనున్నాయి. సమావేశ ఫలితాలు 2 రాష్ట్రాల జల ప్రాజెక్టుల భవిష్యత్తుకి అత్యంత కీలకం కానున్నాయి.